యమునా నదీ తీరాన విరాజిల్లే మథురా నగరం ఎంతో అందమైనది. ప్రశాంతంగా ప్రవహించే యమునా నదితో కలిసి ఆ నగరం దివ్యమైన వాతావరణాన్ని సంతరించుకుంది. ఉదయం వెలుగులు తొలిసారిగా ఆకాశాన్ని తాకగానే పవిత్రతతో నిండిన కొత్త రోజును ఆహ్వానిస్తుంది. మథురా నగరంలోని వీధులన్నీ రంగురంగుల దీపాలతో సుందరంగా అలంకరించబడి ఇళ్ల ముందు వెలిగే దీపాల వెలుగులతో మెరిసిపోతుంటాయి. ఆ దీపాల కాంతి పూలపై పడుతూ ఆ వీధులంతా ఒక ఆనందభరితమైన వాతావరణంతో నిండిపోతాయి. మథురా రాజ్యాన్ని పాలించే ఉగ్రసేన మహారాజుకు 2 సంతానాలు ఉన్నారు. వారిలో పెద్దవాడు కంసుడు, రెండవది అతని చెల్లెలు దేవకి. అతనికి ఎంతో ప్రియమైన చెల్లెలు దేవకి. దేవకి అందం, వినయం, సౌమ్యతతో అందరి మనసులను గెలుచుకున్న రాజకుమారి. దేవకి కంసుడికి కేవలం చెల్లెలే కాదు, అతని హృదయానికి ఎంతో దగ్గరైన వ్యక్తి. చిన్నప్పటి నుంచే కంసుడు దేవకిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. దేవకి నవ్వితే కంసుడి ముఖంలో కూడా ఆనందం మెరిసేది. మథురా రాజభవనంలో కంసుడు ఎంతో బలమైన రాజు. యుద్ధంలో ధైర్యం, పరాక్రమం, యుద్ధ నైపుణ్యంతో అతను ప్రసిద్ధి పొందాడు. ఎంత పరాక్రమవంతుడో, రాజ్య పరిపాలనలో కూడా అంతే తెలివైనవాడు. అతని ఆజ్ఞకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. వ్యాపారులు ఉత్సాహంగా తమ దుకాణాలు తెరుస్తూ ఉంటారు. కొనుగోలు విక్రయాలతో వీధులన్నీ కళకళలాడుతాయి. పిల్లలు నవ్వులు చిందిస్తూ వీధుల్లో ఆడుకుంటారు. ప్రజలందరూ ఆనందంగా జీవించే నగరంగా మథుర వెలుగొందుతుంది. అలాంటి మథురా నగరంలో ఒకరోజు పండుగ వాతావరణం నెలకొంది. ఆనందోత్సాహాలతో నగరమంతా సందడిగా కనిపించింది. ఎందుకంటే ఆ రోజు దేవకి వివాహం జరగబోతోంది. ఆమెను వరుడిగా వరించబోయే వసుదేవుడు ధైర్యం, జ్ఞానం, సౌమ్యత కలిగిన మహనీయుడు. ప్రజలందరి గౌరవాన్ని పొందిన వసుదేవుడు తన నడవడికతో అందరినీ ఆకట్టుకున్నాడు. అతని మాటల్లో నమ్మకం, అతని స్వభావంలో గౌరవం కనిపించేది. అందుకే దేవకి మరియు వసుదేవుల వివాహం ఘనంగా జరగబోతోంది. ఆ శుభ వివాహానికి మథురా నగరమంతా సందడిగా మారింది. దేవకి వివాహం జరిగిన రోజు కంసుడు ఎంతో ఆనందంగా ఉన్నాడు. తన చెల్లెలి వివాహం ఘనంగా జరగాలని అతను ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. వివాహం ముగిసిన తరువాత దేవకి మరియు వసుదేవులను వారి కొత్త ఇంటికి తీసుకెళ్లేందుకు కంసుడు స్వయంగా రథాన్ని నడిపించాడు. ఆ సమయంలో అతని ముఖంలో గర్వం కాదు, చెల్లెలిపై ఉన్న ప్రేమ మాత్రమే కనిపించింది. కానీ ఆ ప్రయాణమే అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని అతనికి తెలియదు. ఆనందంతో నిండిన హృదయాలతో ఇద్దరూ రథంలో ప్రయాణం మొదలు పెడతారు. రథం నెమ్మదిగా ముందుకు సాగుతుండగా ఒక్కసారిగా ఆకాశమంతా నిశ్శబ్దంగా మారుతుంది. ఆ నిశ్శబ్దం లోపల ఏదో మహత్తరమైన విషయం జరగబోతున్నట్టు అనిపించింది. అంతలో ఆకాశం నుంచి ఓ గంభీరమైన స్వరం వినిపిస్తుంది. కంస, నీవు ఎవరిని వెంట తీసుకెళ్తున్నావో తెలుసా? ఈ దేవకీకి పుట్టబోయే 8వ సంతానం నీ అంతానికి కారణమవుతుంది. అదే నీ ప్రాణాలను తీస్తుంది. ఆ మాటలు వినగానే కంసుడి ముఖంలోని వర్ణం ఒక్కసారిగా వాడిపోయింది. భయంతో అతని కళ్లలో ఆందోళన మెరిపించింది. అతనిలో కోపం ఉప్పొంగింది. అతను రథాన్ని ఆపించాడు. భయం అతని మనస్సును పూర్తిగా మార్చేసింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా దేవకీని చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. దేవకీ భయంతో వణికిపోయింది. అప్పుడు వసుదేవుడు అన్నాడు, కంస, నీకు ముప్పు దేవకి నుంచి కాదు, పుట్టబోయే 8వ బిడ్డ నుంచి. అయితే దేవకీని చంపడం ఎందుకు?
ఆ బిడ్డ పుడితే నేను దాన్ని నీకు అప్పగిస్తాను. అయినా కంసుడి మనసు నమ్మలేదు. కంసుడు ఒక్కసారిగా ఆలోచించాడు. అతని లోపల భయం, బయట గర్వం రెండూ కలిసిపోయాయి. అతను దేవకి, వసుదేవులను బంధించి కారాగారంలోకి పంపించాడు. వసుదేవుడు దేవకీకి ధైర్యం చెబుతాడు. దేవకి, భయపడవద్దు, భగవంతుడు మనతో ఉన్నాడు అని మృదువుగా అంటాడు. కాని అతని గుండెల్లో ఒక అనుకోని భయం ఎప్పుడూ దాగి ఉంటుంది. భవిష్యత్తులో తనకు ఏదో పెద్ద ప్రమాదం ఎదురవుతుందనే అనుమానం కంసుడిని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. మథురా గోడల మధ్య చీకటి పెరిగినప్పుడు భగవంతుని కాంతి మరింత దగ్గరగా వస్తుంది. ఇది ప్రారంభం మాత్రమే. తర్వాతి భాగంలో మనం దేవకి వసుదేవుల జీవితంలో జరిగిన అద్భుత ఘటనను చూస్తాం. కృష్ణుడు ఎలా జన్మించాడు? ఆ జన్మ ఎలా ప్రపంచాన్ని మార్చింది? తెలుసుకోవాలంటే తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కథను మిస్ కాకుండా చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పిల్లలకు భాగవతం కథలను సులభంగా అర్థమయ్యేలా చెప్పేందుకు మాత్రమే రూపొందించబడింది. ఎవరినైనా బాధ పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు.